హాయ్ అండి. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి తాలింపుని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు ఫ్రై అయ్యాక ఒక టమాటీని కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం వేసి కలుపుకోండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కల్ని వేసి కలుపుకోండి. ఇలా మూతను పెట్టి ఫ్రై చేసుకోండి. మష్రూమ్లో ఎక్కువ వాటర్ వస్తుంది అండి. ఇలా మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా మూతను తీసి కొత్తిమీరని వేసుకోండి. ఈ కర్రీ చపాతీలో, పూరీల్లోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.